అందరికీ నమస్కారం. జై శ్రీరామ. నిర్గమకాండము 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 21వ వచనం వరకు ఇశ్రాయేలు ప్రజలు ఒక పాట పాడారనమాట. అంటే 21 వచనాల పాట. ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత యెహోవా మమ్మల్ని ఎర్ర సముద్రం దాటించాడు, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు అని ఈయన్ని పొగుడుతూ పాడారనమాట. 21 చరణాల పాట. 27 వచనాలలో 21 వచనాలు తీసేస్తే, అంటే పాట తీసేస్తే, ఇంకా మిగిలినవి 6 వచనాలు. ఈ 6 వచనాల గురించి మీకు తెలియజేస్తాను, వినండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగగా. 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. 22వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములో 3 రోజులు ప్రయాణం చేశారు. వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. 23వ వచనం. మారా అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు త్రాగడానికి రుచిగా లేవు, చేదుగా ఉన్నాయంట. 24వ వచనం. నీళ్లు లేవు, అసలు మేమేం తాగాలి అని ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద కాస్త ఫైర్ అయ్యారు, సణుక్కున్నారు. ఏమండి, మనుషులకు సణుగుడు ఎప్పుడు వస్తుంది? అసలు మీకు తెలియంది ఏం కాదు. నేను ఒకసారి చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం చేస్తాను. చెప్పింది ఎవరైనా వినకపోయినా, ఎవరైనా ఒక చోటకు వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళని పంపకపోయినా, మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఆ పని చేయనివ్వకుండా ఆపినా, కావలసింది అడిగినప్పుడు తల్లిదండ్రులు ఇవ్వకపోయినా, భర్తను భార్య అడిగినప్పుడు ఇవ్వకపోయినా, భార్య భర్తను అడిగినప్పుడు ఇవ్వకపోయినా, ఒక మాటలో చెప్పాలంటే మనకి కావలసినది మనకి లేనప్పుడు, దొరకనప్పుడు మనకేమొస్తుందంటే సణుగుడు వస్తుంది. అంతే కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి, ఏదో నేను క్లుప్తంగా చెప్పాను. వీళ్ళు ఏం చేశారు? మోషేని నీళ్ళు అడిగారు. ఒరే బాబు, ఎర్ర సముద్రం దాటి వచ్చాము, 3 రోజులు అయిపోయింది, 3 రోజులు బట్టి ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాము, మరి చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ మరి త్రాగడానికి నీళ్ళు లేవు, నీళ్లు కావాలరా అని అడిగారు. మోషే పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే వాళ్ళు సణుక్కున్నారు. వాళ్ళు అలా సణుక్కోవడంలో ఏమైనా తప్పు ఉందంటారా? ఏమండి, 3 రోజుల పాటు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు ఎంత దాహం వేస్తుంది? మామూలుగా ప్రయాణం చేసినా, లేకపోతే ఇంట్లో ఖాళీగా ఉన్నా దాహం అంటూ వేస్తుంది కదా. మనిషికి కావలసినంత నీరు శరీరంలో లేకపోతే శరీరం ఏం చేస్తుందంటే దాహం, నీళ్లు కోరతుంది. ఆ నీళ్లు లేవని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధపడుతూ ఉన్నారు. బాధపడతా ఉంటే మోషే పట్టించుకోవడం లేదు. సరే, ఈ పుస్తకం దేవుడికి వీళ్ళని సముద్రం దాటించాను, వీళ్ళ 3 రోజులు అయ్యింది, ఈ 3 రోజులు బట్టి అరణ్యంలో నడుస్తూ ఉన్నారు, వీళ్ళకి నీళ్లు కావాలి. ఆ మాత్రం తెలియదండి ఈ పుస్తకం దేవుడికి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అడగాల, నీళ్లు కావాలని అడగాల. ఏమండి, ఐగుప్తు దేశం నుండి లక్షల మందిని బయటికి తీసుకొచ్చాడు. మరి ఈ లక్షల మందికి మరి తాగడానికి నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళు అక్కడ లేకుండా నడిచేస్తారు వాళ్ళు? నీళ్ళే కదా అడిగారు వాళ్ళు. ఆకలి వేసినప్పుడు ఆహారం అడుగుతారు, దాహం వేసినప్పుడు నీళ్ళు అడుగుతారు. అంతకు మించి నిన్నేం అడగలేదు కదా. దగ్గరదారి మానేసి ఆ ఫిలిష్తీయులు వీళ్ళతో కనుక యుద్ధం చేస్తే యుద్ధానికి భయపడిపోయి వెనకపోతారేమోనని దగ్గరదారి మానేసి ఈ చుట్టూ మార్గాన్ని తిప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. మరి వాళ్ళకి పాలు కావాలో, నీళ్లు కావాలో, తినడానికి ఆహారం కావాలో ఆ మాత్రం చెప్పాలా ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి ఈ వత్తాత గారికి? ఏమండి, ఎవరికైనా ఏదైనా అవసరమైనది గుర్తించి వాళ్ళు అడగకుండా ఇస్తేనే గొప్ప. అడిగిన తర్వాత ఇస్తే పెద్ద గొప్ప ఏం కాదు. అందులోనూ ఈయన ఈ లోపల ఏమున్నదో తెలుసుకుంటాడు కదా. హృదయ అంతరంగాల్లో ఏమున్నదో ఈయనకి అంతా తెలిసేసి కదా. మరి తెలిసినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుందో దొడ్డుకొస్తుందో ఆ మాత్రం తెలుసుకోకర్లేదా? 25వ వచనంలో మోషే ఏం చేశాడంటే ఈ పుస్తకం దేవుడికి మొరపెట్టాడనమాట, ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎర్ర సముద్రం దాటారు, 3 రోజులు బట్టి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, వీళ్ళకి నీళ్లు కావాలంట, దాహం వేస్తుందంట, వీళ్ళు సణుక్కుంటున్నారు, నా మీద ఫైర్ అవుతున్నారు, కాసేపు ఉంటే ఆ కొట్టి చంపేస్తారేమో, వీళ్ళకి నీళ్ళు ఈ ప్రభువా అని ఈ మోషే ఏం చేశాడంటే
ఈ పుస్తకం దేవుడికి ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక చెట్టు ఉందంట. అక్కడ గట్టు మీదో గట్టు పక్కన ఎక్కడో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టుని పీకి ఆ నీళ్లలో వేయమని సలహా ఇచ్చాడు యెహోవా మోషేకి. ఐగుప్తు దేశము వచ్చేటప్పుడు మోషేకి చిన్న పొల మొక్క ఇచ్చాడు కదా, ఆ పొల మొక్కతో రకరకాల పనులు చేశాడు. మరి ఆ పొల మొక్కలో ఏమన్నా పవర్ తగ్గిపోయిందా? ఆ పొల మొక్కలో ఏమన్నా పవర్ తగ్గిపోయిందా? ఆ పొల మొక్కని పక్కన పెట్టేమన్నాడు. అక్కడ చెట్టు ఉందంట. ఆ చెట్టుని మొక్క కాదండి, మొక్కని పీకడం సులువే, చెట్టు అంటాడు కదా చిరంజీవి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. ఆ మొక్క కాదు పీకడానికి, చెట్టు. ఏమంటే చెట్టుని పీకాలంటే ఎంత సమయం పడుతుందండి? అసలు అది సాధ్యమయ్యే పనేనా? ఓ పక్కనేమో చిన్నపిల్లల ముసలోళ్ళు అందరూ 3 రోజులు బట్టి నీళ్ళు లేకుండా ఏడుతుంటే చెట్టుని పీకు, ఆ పుట్టను పీకు అంటాడు ఏంటండి? యెహోవాకి బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు. ఏమండి ఆకాశం నుండి ఆ నీళ్లు మధురమవునుగాక అంటే మధురం అవ్వవా? లేకపోతే మోషే చెయ్యి చాపి, మోషే నువ్వు చెయ్యి చాపి ప్రార్థన చేయవయ్యా ఆ నీళ్లు మధురం అవుతాయంటే ఆ నీళ్లు మధురం అవ్వవా? చెట్టుని పీకు, దాన్ని పీకు, దీని పీకు, ఆ నీళ్లు వేయి. ఇదేంటండి ఏం మాటలా? ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే బుర్ర సరిగ్గా పనిచేయని వాళ్ళు, అంటే పిచ్చోళ్ళు అనమాట. వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి మాటలు. మొత్తానికి ఎలాగో తంటాలు పడి చెట్టుని పీకాడు. ఎవరో మోషే. అంటే ఆడు పీకేయడం లేదో తెలదా, పీకేయడని రాసేసారనమాట. ఆ చెట్టుని పీకేసి అక్కడ ఉన్నటువంటి నీళ్లలో వేస్తే ఆ నీళ్లు మధురంగా మారాయంట. చూడండి ఎంత బాగుందో ఈ కథ కదా. చెట్టుని పీకి నీళ్ళలో వేస్తే నీళ్లు మధురంగా మారాయి. యెహోవా మాటలోని పవర్ తగ్గిపోయింది, యెహోవా మోషేకి ఇచ్చిన పొల మొక్కలోని పవర్ తగ్గిపోయింది, ప్రార్థనలోని పొల మొక్క తగ్గిపోయింది. ఇప్పుడు పవర్ ఎందులో ఉంది? యెహోవా మాటలో పవర్ లేదు, మోషేకి ఇచ్చిన పొల మొక్కలో పవర్ లేదు, మోషే ప్రార్థనలోని పవర్ లేదు, చెట్టులో ఉంది కదా. చెట్టులో పవర్ ఉందన్నమాట. మరి అలాంటి చెట్లను ఎంత విధ్వంసాన్ని సృష్టించాడండి ఐగుప్తు దేశంలో. ఎన్ని చెట్లు నాశనం చేసేసాడు ఈ పుస్తకం దేవుడు. మళ్ళా నాశనం చేసినటువంటి చెట్టు అవసరం వచ్చింది దీనికి. నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలండి. అవసరమైనప్పుడేమో వాడుకుంటాడు, అవసరం లేనప్పుడేమో నాశనం చేసేస్తాడు. అలా ఉంటాయి తన పనులు. ఇప్పుడు 26వ వచనాన్ని చదువుతున్నాను వినండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ చదివిన వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఏం చేస్తున్నాడంటే వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు? నా మాట మీరు శ్రద్ధగా వినాలి. అంటే వీళ్ళు వినరన్న సంగతి ఈయనకి తెలుసు అనమాట. అందుకే నా మాట మీరు శ్రద్ధగా వినాలి, నా దృష్టికి న్యాయమైనది చేయాలి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఈయన ఎవరికే న్యాయం చేయడు, కానీ అందరూ కూడా న్యాయమైనది ఈయన దృష్టికి చేసేయాలన్నమాట. ఈయనేదో పెద్ద న్యాయవంతుడిలాగా. ఏమండి, నేను పాస్టర్లని, క్రైస్తవులని, విశ్వాసుల్ని అడుగుతూ ఉన్నాను. ఈ పుస్తకం దేవుడు ఆది కాండము మొదలుకొని ఇప్పటి వరకు నిర్గమాకాండము వరకు ఈ 15వ అధ్యాయంలోకి వచ్చాం కదా, ఎవరికైనా న్యాయం చేశాడా? న్యాయం చేయక్కర్లేదండి, అన్యాయం చేయకుండా ఉంటే చాలు. న్యాయం ఏం చేయక్కర్లేదు, వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు అన్యాయం చేయడానికే కదా ఈ ప్రజలందరినీ తీసుకెళ్తున్నాడు కానాను దేశానికి. ఈయనేమంటున్నాడు? నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి, నాకు విధేయులై ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇతను న్యాయవంతుడైతే పోనీ న్యాయంగా ఉంటాడు అని చెప్పొచ్చు. ఈయన ఏమి న్యాయవంతుడు కాదు కదా, చాలా అన్యాయవంతుడు కదా. కానీ ఎంత విచిత్రంగా చెప్తున్నాడు చూడండి. నా దృష్టికి న్యాయమైంది చేయాలి అన్నాడు. ఈయన దృష్టి కంట న్యాయమైంది చేయాలంట. ఈయన ఏమి ఎలగబెట్టాడు? ఈయన ఏమన్నా ఎలగబెట్టాడా? యోధా కొడుకుల్ని ఇద్దరినే చంపేసి కోడల దగ్గర మామగారు పడుకునేలా చేశాడు కదా. వాళ్ళిద్దరికే 2 పిల్లలు పుడతారు, పెరేసు జరాహు అని. అందులోంచే కదా మన లోకరక్షకుడైన యేసయ్య బయటకు వచ్చాడు. ఎందులోంచి వచ్చాడు? ఈ యొక్క వ్యభిచారపు వంశంలో నుంచి వచ్చాడు లోకరక్షకుడైన యేసయ్య. తామరు, రూతు, బెత్షెబా వీళ్ళందరూ కూడా ఏ వంశం వెళ్ళదు? వ్యభిచారం కదా. తామరు మామగారి దగ్గర దొంగంది, రూతు మోయాబు వంశంలోంచి వచ్చింది. తండ్రి కూతురుకి పుట్టినటువంటి సంతానమే కదా మోయాబు. ఇంకా రాహబు పెద్ద వ్యభిచారి, పక్కా వ్యభిచారి. ఇంకా బెత్షెబా మొగుణ్ణి చంపించేసినోడితోటి పగలు రాత్రి కూడా చక్కగా కులికింది. ఈ వంశములో నుండి ఈ ప్రజలందరినీ కూడా రక్షించేయడానికి లోకరక్షకుడు వచ్చేసాడు. ఇదండి
ఈయన చెప్పేటటువంటి నీతులు ఇవి. నా దృష్టికి న్యాయమైనది చేయాలి. అబ్రహాము యొక్క రెండో భార్యని అరణ్యంలో నిర్దాక్ష్యంగా వదిలేసి వచ్చేయమన్నాడు. ఇదే న్యాయం అంటే. యాకోబు కూతుర్ని ఎవడో పాడు చేస్తా ఉంటే ఆకాశం నుంచి కళ్ళు అప్పగించి చూశాడు ఎలా చేస్తున్నాడని. ఇదే న్యాయం అంటే. యాకోబు యొక్క కుమార్తె దేనానే షెకెం అన్నవాడు రేపు చేసేస్తూ ఉంటే ఆకాశం నుండి అలా కళ్ళు అప్పగించి చూశాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా. నోవాహు కాలంలో మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా చంపించేశాడు, పశువులు పక్షులతో సహా. న్యాయం అంటే ఇదే. నా దృష్టికి న్యాయమైనది చేయండి. ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేశాడు. ఆ పట్టణాలు రెండు కూడా ఏం చేశాయంట, ప్రభువా ప్రభువా మమ్మల్ని కాపాడు నాయనా అని సొదొమ గొమొర్రా పట్టణాలు మొరపెట్టాయంట. ఈ వత్తాదికి మొరపెడితే ఆకాశం నుంచి అగ్ని కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చేశాడు. ఏమండి, లోతు కుటుంబము పాడైపోవడానికే కారణం ఎవడో? ఇతనే కదా. లోతు పెళ్ళాన్ని ఉప్పు స్తంభం చేసేసాడు. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడంట. ఏమండి, ఆ దేశంలో ఉంటున్నారో, ఎంతో కాలం నుంచి ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారో, ఎంతో సంపాదించుకున్నారో, ఏవో కొన్ని ఆశలు ఉంటాయి కదా మనుషులకి, అందులో ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా, ఈ సంపాదన అంతా కూడా వదిలేసి వెళ్ళిపోతున్నామని ఇలా వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతుందని, కూతుళ్ళు తండ్రి దగ్గర పడుకుంటారని, పాడైపోతారని, ఆ కుటుంబం అంతా నాశనం అయిపోద్దని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మళ్ళా ఈయనంట ఇశ్రాయేలు ప్రజలకి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, నా దృష్టికి న్యాయమైనది చేయండి. ఈయన దృష్టికి న్యాయమైనది ఏంటి ఏంటనుకుంటున్నారో? ఇప్పుడు దాకా చెప్పుకొచ్చానే, తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకోవడం, మామగారి దగ్గర కోడలు పడుకోవడం, అన్నగారి దగ్గర చెల్లెలు పడుకోవడం, భక్తుడు కూతుర్ని రేపు చేసేయడం. ఎవరిని వదిలేడండి? తల్లిని, చెల్లిని, పిన్నమ్మని, పెద్దమ్మని, అక్కని, అమ్మని ఎవరినైనా వదిలేడా? మొత్తం అందరి చేత కూడా ఏం చేయించాడు? సెక్స్ చేయించాడు. మళ్ళానంట ఇశ్రాయేలు ప్రజలకు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, నా దృష్టికి న్యాయమైనది చేయండి. ఐగుప్తీయుల దగ్గర వెండి నగలు, బంగారు నగలు అడిగి తీసుకోండి, మళ్ళీ మేము 3 రోజుల్లో వచ్చేస్తాం, మా దేవుడికి మేము ప్రార్థన పెట్టుకుని కూటం పెట్టుకుని మేము మళ్ళీ వచ్చేస్తాము, అందాక మీకు నగలు మాకు ఇవ్వండి అని. ఆ దొంగ బుద్ధి నేర్పింది ఎవడో? ఈ దొంగ నా కొడుకు కదా. మళ్ళీ ఏమంటున్నాడు? నా దృష్టికి న్యాయమైనది చేయండి. చూసారా ఎంత న్యాయవంతుడో ఈ పుస్తకం దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, నా మాట శ్రద్ధగా వినండి, నా దృష్టికి న్యాయమైనది చేయండి, నా ఆజ్ఞలకు విధేయులవ్వండి, నా కట్టడలు పాటించండి. అదే కదా చదివిన వచనంలో ఏమంటున్నాడు? నేను చెప్పినవన్నీ చేస్తే ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగములలో ఏది మీకు రానియను. వాళ్ళకి రోగాలు ఎలా వచ్చాయి? వాళ్ళకి రోగాలు ఎలా వచ్చాయి? వీడే కదా పంపించాడు, ఈ పుస్తకం దేవుడే కదా పంపించాడు. ఇప్పుడు వీళ్ళ కూడా ఈయన మాట నాపోతే వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. రే, ఆ ఐగుప్తీయులకి ఎలాగైతే ఆ రోగాలు వచ్చాయో, శరీరం మీద దద్దులు వచ్చాయో, ఎక్కడెక్కడ పుళ్ళు వచ్చాయో, ఎక్కడెక్కడ కురుపులు వచ్చాయో, అవన్నీ కూడా మళ్ళీ మీకు రప్పించని నా మాట అనకపోతే. చూసారా అసలు ఏమని తీసుకొచ్చాడు బయటికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను నేను, ఇక్కడ మీరు ఉన్నారో అని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దారిలో వార్నింగ్ ఇస్తున్నాడు, నా మాట అనండి అని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది యెహోవా వాళ్ళకి ఇచ్చినటువంటి వార్నింగ్. 27వ వచనంలో ఏమున్నదో చెప్పేస్తున్నాను వినండి. ఇశ్రాయేలు ప్రజలంతా నీళ్లున్న స్థలానికే, అక్కడ ఈత చెట్లు ఉన్నాయంట, ఆ ఈత చెట్లు ఉన్న స్థలానికే చేరుకున్నారంట వీళ్ళంతా కూడా. ఇదండి ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ నల్లట్ట పుస్తకంలో ఉన్నటువంటి పరమ సొల్లు స్టోరీ భాగం. మళ్ళీ 16వ అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై హింద్.